మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. సుమారు సోషల్ మీడియా ద్వారా ఎంత ఒక 15 లక్షలు 20 లక్షలు వస్తుందా నెలకు? మొన్నటి వరకు అయితే 50 lakhs వచ్చినాయి, ఇప్పుడైతే తగ్గినాయి 50 లక్షలు 15 lakhs. నాకు ఎవ్రీ మంత్ ఒక $12,000 అట్లా వచ్చాయి. ఈ మధ్య మొత్తం తగ్గిపోయింది. ఇప్పుడు రీసెంట్గా ఈ మంత్ నుంచే తగ్గిపోయింది. ఈ మంత్ మా అంటే ఒక 1.5 lakh కూడా రాలే. ఓకే, ఎందుకంటే మొత్తం తగ్గించేశాడు. ఇంకోటి ఏంటంటే సంగీత్ ఈవెంట్స్ బాగా చేస్తాను నేను. అమెరికా ఆన్లైన్ క్లాసెస్ కొరియోగ్రాఫ్ చేస్తా, జూమ్ క్లాసెస్. సో మొత్తం మీద మంత్లీ ఎంత సంపాదిస్తాను? మంత్లీ ఒక 15 lakhs అట్లా వస్తాయి. 15 lakhs వస్తాయి. సిచ్యువేషన్ ఖర్చులు ఉంటాయి కదా, మీకు తెలియదు. ఇంకోటి ఏంటంటే నా దగ్గర వాళ్ళందరికీ కూడా వాళ్ళ షూటింగ్స్ ఉన్నప్పుడల్లా మనీ ఇస్తా. ఇక చాలా పెద్ద హ్యాండ్ మాస్టర్. అంటే నేను వచ్చిన దానికి నన్ను చేసిన దానికి నాకు చాలా ఇప్పటికి కూడా నాకు బాధ. మంచికి లేదన్న వాల్యూ. మేము తెలంగాణ యూనియన్ పెట్టింది కూడా నా లెక్క ఎవడు కావద్దనే. కానీ లాస్ట్కి పోయి అక్కడ పోయి తీసుకొని కూడా ఇప్పటికీ కూడా పుల్లలు పెడుతున్నారంటే వాడు ఒక పెద్ద కొరియోగ్రాఫర్ అయి పెడితే బాగుండు. ఇప్పుడు మా తెలంగాణ యూనియన్ నుంచి పోయిన మాస్టర్ బెన్నీ విజయ్, నా సామరంగ డైరెక్టర్, ఆయనకి ఏం లేదు. బాంబే కార్డు తీసుకొని సాంగులు చేస్తుంటే చేయనీలే. నేను ఇట్లా కాలు మీద కాలు వేసుకొని షూటింగ్ కాడ కూర్చొని సాంగులు చేయించేది. హ్యాపీ సినిమాలో బిందాస్ అనే పాట ఉంది, అది ఆయన చేసింది. చేసిన తర్వాత ఆయన చాలా ఇబ్బంది పెడితే ఒక లెటర్ రాశాడు మాకు, మాస్టర్ సప్పైంది, దండం పెడుతున్నా, మా యూనియన్ నుంచి మీ యూనియన్ నుంచి వెళ్ళిపోతున్నా, ఏపీ యూనియన్ వాళ్ళు నన్ను బతకనియట్లే, సాంగులు చేయనియట్లే అని చెప్పి స్టిల్ ఇప్పటికి కూడా లెటర్ ఉంది మా దగ్గర. ఇప్పుడు డీకి జడ్జిగా చేస్తున్నాడు ఆయన. ఎవరి ద్వారా పోయిండు, ఎవరు సాంగులు చేస్తే పోయిండు, ఎవరు నిల్చుంటే పోయిండు, మేమే కదా. డీ గురించి అంటున్నారు కాబట్టి డీ కానీ ఆట కానీ ఇలా ప్రోగ్రామ్స్ వస్తూ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్స్లో కొరియోగ్రాఫర్స్ వాళ్ళ సర్వైవింగ్ ఎలా ఉంటుంది అయిపోయిన తర్వాత? కానీ అంటే ప్రోగ్రామ్ చేసేటప్పుడు అయితే ఆ ఛానల్ వాళ్ళు అమౌంట్ ఇవ్వడము, సో దాని వరకు వర్క్ ఉంటుంది, దాంతోపాటు మనీ వస్తూ ఉంటుంది. కాబట్టి అయిన తర్వాత ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి? ఏమొస్తుంది, ఏమి ఇస్తారు వాళ్ళు? ఇచ్చేది ఒక 40,000-50,000 ఇస్తారు. ఒక గ్రూప్ డ్యాన్స్ చేయాలంటే వెనక పిల్లగాళ్ళని పెట్టుకోవాలా, కాస్ట్యూమ్ వాళ్ళు ఇస్తారు, తిండి. ఇప్పుడు ఈడు కొరియోగ్రఫీ చేసుకోవాలి అనుకుంటే దానికి ఎంత ఉంటుంది, స్ట్రగుల్ ఉంటుంది. ఆ పిల్లగాళ్ళను మొత్తం మంచి చేసుకోవాలి, మళ్ళీ స్టూడియో రెంట్ కట్టుకోవాలి. ఆయన తినాలా, తాగాల, తిరగాల కార్లో. ఇంకా కొరియోగ్రాఫర్లు అందరికీ కొంచెం బిల్డప్ ఎక్కువ ఉంటుంది. కార్లో ఏంది దిగరు. ఒక డీ షో హిట్ అయినా, ఒక ఏదైనా పెద్ద షోలు హిట్ అయినా నడిచి తిరగరు. కారులో కంపల్సరీ పోవాలా, ఎటు పోయినా కారులోనే పోవాలా. ఇంట్లో వండుకోరు, మందిలకి లేకపోతే నైట్ పూట వాడికి పోతారు, మస్తు ఖర్చు ఉంటుంది. వాళ్ళు ఏంటంటే బషీర్ మాస్టర్ చేసేదా లేకపోతే నా అప్పుడు ఇలేవు, నా ఎప్పుడు ఇలేవు. నా అప్పుడు ఎలా ఉండేదంటే అక్కడికక్కడికి వచ్చిన కొరియోగ్రాఫర్లనే మేము అక్కడక్కడ డాన్సర్లని కొరియోగ్రాఫీ చేసుకున్నాం. ఇప్పుడు మెయింటెనెన్స్ ఎక్కువ. నా అప్పుడు అంత లేదు. నా అప్పుడు ఎంత డైలీ షోకి 1,000, 1,500, 2,000 ఇచ్చాడు ఎక్కువ, లేదా అప్పటినే ఛార్జీలు ఇచ్చేవాళ్ళు. మాకు ఈటీవీలో నేను చేసినప్పుడు 91, 92లో ఖమ్మం నుంచి వస్తే అప్పటినే ఛార్జీలు, టికెట్లు పెట్టాలా. నేను తీసుకొచ్చిన టికెట్లు పెడితే టికెట్లు కాక 1,500 ఇచ్చేవాళ్ళు ఎక్స్ట్రా, అంతే. ఇప్పుడు మామూలు ఖర్చు కాదు. నేను డీలో చేసినప్పుడు కూడా D2లో 8 ఎపిసోడ్లు చేస్తే నాకు 35,000 ఇచ్చారంట. నాకు రాకేష్ మాస్టర్ ఇవ్వలే. లాస్ట్ నన్ను నిల్చోబెట్టి ఎలిమినేషన్ చేసినప్పుడు కూడా నేను డబ్బులు అడగలేదు. ఎందుకు అడగలేదంటే నాకు డబ్బులు ముఖ్యం కాదు, అక్కడ షో ముఖ్యం. షోలో మంచితనం లేదు, షో ఏంటంటే మోసం, అది అందుకు నచ్చలేదు. ఇప్పుడున్న వీళ్ళు ఏంటంటే మెయింటెనెన్స్ ఎక్కువ, వాళ్ళు ఇచ్చే తక్కువ. ఇక పాపం వాళ్ళు ఏమవుతారు, అప్పుల పాలే అవుతారు. ఇక వచ్చిన వాడి దగ్గర, డాన్సర్ల దగ్గర, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు అడుక్కొని చేయటమే. అది ఇప్పుడు సంగీతులు అనే ఒక మారుడీస్ వాళ్ళు సంగీతులు అని చేసారు. ఆ క్లాసుల వల్ల గెటిన్ అవుతున్నారు. సోషల్ మీడియాలో కొన్ని ఇన్ఫ్లుయెన్సర్ లేదా ఏదో ప్రమోషన్ చేసుకొని అట్లా సెట్ అవుతున్నారు, అంతే. కాదు మాస్టర్, ఇప్పుడు డీ ప్రోగ్రామ్స్ కానీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్లో వాళ్ళ కొరియోగ్రాఫ్, వాళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే మెంటల్ ఎక్కిపోతుంటారు. ఎస్, ఎట్లా చేస్తూ ఉంటారంటే వండర్ఫుల్గా. అట్లాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళు తర్వాత సినిమాల్లోకి రావడానికి ఎందుకంత? అంటే మేము చెప్పాను కదా, వాళ్ళు ఇచ్చిన 50,000 తోటి గెటన్ కావాలి. ఇప్పుడు తెలుగు యూనియన్లో కొరియోగ్రాఫర్ కార్డు తీసుకోవాలంటే 8 లక్షలు. 8 లక్షలు. డాన్సర్ కార్డు వచ్చి 6.5 lakh. ఇప్పుడు నువ్వు డాన్సర్ కార్డు ఇవ్వాలంటే ఇప్పుడు ఈ షోలో చేసిన అతను అంత ఫిట్గా ఆడమంటే ఆడతాడా? టెక్ ఉంటుందా? చాలా నా అంత తోపు లేడు అనుకుంటాడు. పోయి ఆడ డాన్సర్ కార్డు చేయమంటే డాన్సర్ కార్డు చేసినా ఆయన సెలెక్ట్ చేయరు. ఎందుకంటే నువ్వు మంచి డాన్సర్ కదా, టాలెంట్ కదా. నువ్వు వస్తే తెలుగు యూనియనే నాశనం అయిపోతుంది కదా. తెలుగు యూనియన్లో ఉన్న కొరియోగ్రాఫర్లు మొత్తం పోయి ఇప్పుడు కొత్త కొరియోగ్రాఫర్ వస్తాడు, కావద్దు కదా. అలా పాత వాళ్ళు ఎప్పటి నుంచి వెళ్ళి బతికేటోళ్ళు వాళ్ళే బతకాలా, వాళ్ళే ఇన్ఛార్జీలు కావాలా, వాళ్ళే మేనేజర్లు కావాలా, వాళ్ళే అప్పియాలా, వాళ్ళే అప్పిస్తారు. ఇంకా డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళే 10 లక్షలు 5 లక్షలు అప్పించి, పిల్లగాళ్ళ దగ్గర షూటింగ్లు లేవనుకో 50,000 అప్పిస్తారు. రోజు పీడ్స్గా తింటారు. లేదు ఒకళ్ళు షూటింగ్లు చెప్పాలన్నా బిర్యానీలు తెచ్చేయాలి, మందులు తెచ్చేయాలి. ఇప్పుడు వీళ్ళ దగ్గర డబ్బులు యాడి? నువ్వు 10 లక్షలు తేవాలంటే ఒక డాన్సర్ దగ్గర యాడ్ ఉంటాయి.
2 లక్షలు చూడటమే అమ్మో అంటారు. అట్లాంటి పరిస్థితులు వీళ్ళు పోయి కార్డు తీసుకుంటారా? వీళ్ళు కార్డు తీసుకున్నా కానీ ఫస్ట్ డాన్సర్ కార్డు తీసుకోవాలా. డాన్సర్ కార్డు తీసుకుంటే 3 సంవత్సరాలు డాన్సర్గా ఆడాలా, సినిమాలు ఆడాలి. సినిమాలు ఆడిన తర్వాత అసిస్టెంట్గా ఆడాలా. అది నిన్న అసిస్టెంట్ నిన్ను ఎందుకు పెట్టుకుంటాడు? అన్ని మాటలు నిన్ను కొత్త కొరియోగ్రాఫర్ కొత్త వాడిని పెట్టుకుంటాడు. అదే ఇప్పుడు కొత్త బాగా పేరున్న కొరియోగ్రాఫర్ని అసిస్టెంట్గా పెట్టుకుంటాడా? లేదు, పెట్టుకోడు. ఎందుకు పెట్టుకోడు అంటే ఈ సినిమాలు మొత్తం వీడికి వస్తాయి కదా. ఇంక నువ్వు ఏడ కొరియోగ్రాఫర్ అవుతావు? ఏంటి మాస్టర్ మరి వీళ్ళ గురించి బాగానే చెప్తూ ఉన్నారు, మరి మీరు సినిమాలు ఏం చేయరా ఇప్పుడు? అంటే నేను సినిమాలు చేసే రోజులు చెప్పాను కదా, నేను వచ్చినప్పుడే సినిమాలు చేద్దామని తిరిగినప్పుడే నా లైఫ్ మొత్తం తొక్కేశారు, లైఫ్ మొత్తం ఆపేశారు అంతే. ఇంకా నేను సినిమాలు చేయాలనుకుంటే కొంచెం బ్యాంక్ బ్యాలెన్స్ సెట్ చేసుకుంటున్నా. అదే మాస్టర్ సంపాదిస్తూ ఉన్నారు కదా. అంటే సంపాదన ఇల్లు కొనుక్కోవాలి కదా. ఇయర్ ఇల్లు కొనేస్తా, ఇయర్ ఇల్లు గృహప్రవేశం ఉంటుంది, ఇల్లు కొరియోగ్రఫీ మొత్తం అయిపోయిన తర్వాత సోషల్ మీడియాని కొన్ని రోజులు పక్కనే పెట్టను, జస్ట్ అట్లా ఆపేస్తా. నేను ఇప్పుడు సినిమాలు తిరిగితే నాకు అన్ని సినిమాలు వస్తాయి. నన్ను చూడడం లేరు, నన్ను అందరు చూస్తున్నారు. నాకు హరీష్ జయరాజు గారు లైక్స్ కొడతారు, కామెంట్స్ పెడతారు, అందరు ఉన్నారు. నేను తిరగటమే ఆలస్యం. నేను తిరిగితే ఎలా అది కానీ మీకు చెప్తా. కానీ పెద్దోళ్ళు ఒక సామెత చెప్పారు మాస్టర్, చేసేవాడు ఎప్పుడు చెప్పడు, చెప్పేవాడు ఎప్పుడు చేయడు. అంతే, నేను చెప్పను. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అనేది నాకు చాలా ఇష్టం. నేను లారెన్స్ మాస్టర్ గారు నన్ను ఎలా బిహేవ్ చేశారు, నాకు ఆయన కార్డు ఇచ్చిన డబ్బులు ఎడిపోయినాయి. నాకు 15,000 కార్డు ఇచ్చారు, 50,000 కార్డు ఇవ్వమని ఇచ్చారు. అది తెలుగు యూనియన్ వాళ్ళకే ఇచ్చారు. ఆ డబ్బులు కూడా ఎటుపోయినా కూడా తెలియదు. నేను పోయి అడుగుదామంటే మా సినిమా వెళ్ళిపోయారు ఆయన. అసలు ఎక్కడ కూడా అవపడలే ఇంతవరకు. నేను ఆయన కలాలని కూడా అనుకోలే. కలుస్తా ఇప్పుడు ఆయన కూడా కలిసి నేను కంపల్సరీ వీడియో తీసుకుంటా. ఎందుకంటే నేను చేయాలనుకున్నది ఏంటంటే, నేను ఇంకోటి కూడా ఏంటంటే, ఇవన్నీ చేయలేకపోయినా నేను కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోలే. ఒక అమ్మాయికి లైఫ్ ఇచ్చా. తర్వాత గట్టిన ఏదామంటే సాంగ్లు ఏమైనా తిరగాలంటే చేతులు కట్టుకొని తిరగాల. వాళ్ళు ఎప్పుడు పిలుస్తారని మనం ఎదురు చూడాలి. ఒక టైం మొత్తం వేస్ట్ అవుతుంటుంది. రోజు టైం మొత్తం వేస్ట్ అవుతే నాకు నేను చేసుకున్న డబ్బులు ఎట్లా, నేను పిల్లగాలని ఎట్లా చదవాలి, స్కూల్ పిల్లగాలకి ఇవన్నీ కట్టాలి కదా. ఎందుకంటే ఇప్పుడు సినిమాలు అనుకుని తిరిగినాం అనుకో, మళ్ళీ చైతన్య మాస్టర్ లెక్క చచ్చిపోవాల్సి వస్తుంది. అంతే కదా. అప్పులు ఏంటి మాస్టర్, చైతన్య మాస్టర్ అది అప్పుల పాలే. ఇప్పుడు అంటే మెయింటెనెన్స్ నేనేమంటున్నా, రోడ్లు గోల్డ్ వేసుకొని తిరిగి రోడ్లు గోల్డ్ మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ కలర్ ముంచి మళ్ళీ వేసుకునేటట్టే ఉంటుంది. ఎందుకంటే ఆ మెయింటెనెన్స్ అనేది మెయింటైన్ చేయాలా. మెయింటెనెన్స్ చేయకపోతే ఇప్పుడు ఇన్ని రోజులు బతికిన ఖమ్మం పోతే వాల్యూ ఉంటుందా? ఇది కూడా అంతే. సినిమా ఫీల్డ్ అనేది ఎట్లుంటుంది అంటే మొత్తం మోసమే. మనం ఎట్లా బతుకుతున్నాం అనేది కాదు, మనం ఎలా ఉన్నాం అనేది కావాలి. జనాలు ఎలా ఉంటారంటే, తినడానికి తిండి లేకపోయినా ఇస్తిరి బట్టలు మాయవు కొంతమంది. మంది అట్లా ఉండదు. ఇప్పుడు నాకు ఉన్నాయి, నా కార్లో రావచ్చు, నాకు 18 లక్షల కారు ఉంది. నా రేంజ్ ఎప్పుడు, నేను ఒక పెద్ద సినిమా కొరియోగ్రాఫ్ చేసినప్పుడు BMW కార్ నుంచి దిగను. అంతే. ఇది ఎంత సోషల్ మీడియా కామను, ఇది మొత్తం కామన్. ఇవన్నీ నేను ఎప్పుడో చూసినా. ఇవన్నీ సోషల్ మీడియా మీ మంజునాథ సాంగ్, శ్రీ మంజునాథ సాంగ్ వేస్తే ఇట్లా వేసి ఇట్లా నిల్చుంటే మొత్తం ఇట్లా డబ్బులు చల్లేటోళ్ళు వచ్చి ఒక ముస్లిం అతను మంజునాథ సాంగ్ వేస్తుండని అట్లా ఉండే. కానీ అది కాదు, మనకు అనుకున్నది ఏంది, నా కొరియోగ్రఫీ నేను గోల్. ఆ గోల్ రీచ్ అయినప్పుడే నేను రేంజ్ మార్పిస్తా. అసలు ఏంటి మాస్టర్ మీ గోల్ చెప్పండి? నా గోల్ ఒక పెద్ద సినిమా కొరియోగ్రాఫ్ చేయాలి, ఒక పెద్ద కొరియోగ్రాఫర్ కావాలంటే. ఓకే, అంతకుమించి నాకు ఏం లేదు. పెద్ద సినిమాకి ఒక కొరియోగ్రాఫర్ అవ్వాలనే ఒక కోరిక అనేది కూడా ఉంది. కాకపోతే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మీరు ఇస్తున్న ఇంటర్వ్యూస్ కానీ పక్కన వాళ్ళ మీద అంటే చెప్పేవి, సో వాళ్ళ దగ్గర నుంచి మీరు అంటే అట్లని కాదు, అంటే ఈ గొడవలు కానీ ఇవన్నీ వీటి ద్వారా అంటే మంచి పేరు అనేది వస్తుందా? మంచి పేరు అవన్నీ ఎవరు చూడరు, ఎలా ఎదిగామనే చూస్తారు. అంతే. ఇప్పుడు కొంతమంది బిగ్ బాస్లో రీసెంట్గా వెళ్తున్నారు, అంత అబద్ధాలు ఆడి మోసాలు చేసి వాళ్ళని చేసి బిగ్ బాస్లో తీసుకుంటారు కదా. నేను అంతకంటే మోసం అయితే చేయట్లే కదా. ఎవరు పొట్ట మీద కొట్టట్లే, ఎవరి గురించి బ్యాడ్గా చెప్పట్లే, ఉన్నదాన్నే చెప్తున్నా. మంచిని మంచి చెప్తున్నా, చెడుని చెడు చెప్తున్నా, అంతేనా కదా. మంచిని మంచి చెప్తున్నా, చెడుని చెడే చెప్తున్నా. ఇప్పుడు నేను ఎవరిని మోసం చేయట్లే కదా. ఇప్పుడు ఇటుపక్క కెమెరా ముందు ఒక లెక్క, కెమెరా వెనక దొంగతనాలు చేయట్లే. కెమెరా ముందు ఒక లెక్క, కెమెరా వెనక ఒక లెక్కనే ఉంటున్నా. అయితే అసలైన బషీర్ మాస్టర్ అంటే ఇదే అంటారా? అంతే. నేను మోసం చేయట్లే కదా అన్న. ఇప్పుడు బషీర్ మాస్టర్ వల్ల ఒక కుటుంబం నాశనం అయిందా? కాలే. బషీర్ మాస్టర్ వల్ల ఒకళ్ళు పేదోళ్ళు అయ్యారా? కాలే. నా దగ్గర ఉన్న 10 మందిని ఇంకా పెంచుతున్నా, వాళ్ళకి ఎట్లా బతకాలరా అని నేర్పిస్తున్నా, తప్పేం కాదు కదా. ఓకే మాస్టర్, అసలు సోషల్ మీడియా ద్వారా కూడా మంచి ఆదాయం అనేది సంపాదిస్తూ వ్యూస్ అనేది కూడా వస్తూ అంతా బాగుంది. మరి మీకు ఎప్పుడైనా కానీ ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు మేము అప్రోచ్ అవ్వడం కానీ, సో చేయండి, ప్రమోట్ చేయండి అని ఎప్పుడు అవ్వలేదా? నాకు చాలామంది కూడా మెసేజ్ పెట్టారు, మొత్తం చూసా. నాకు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి, నాకు వీటి గురించి ఎట్లా తెలుసు అంటే, నేను ఖమ్మంలో ఉన్నప్పుడు నేను మెకానిక్ నేర్చుకునేవాడిని అనమాట చిన్నప్పుడు. మా పక్కనే క్యారమ్ బోర్డు అనేది ఉండేది.
క్యారమ్ బోర్డు ఉన్నది. ఆ క్యారమ్ బోర్డులోనే మట్కా అనేది ఉండేది అనమాట. మట్కా అంటే తెలుసుగా మీకు ఐడియా ఉందా? ముంబై. ఎలా అంటే ఇక్కడికి అందరూ పొద్దున 9 కాగానే మేము షాప్ తీసేవాడిని. పొద్దున 9 గంటల కానీ సాయంత్రం 6 వరకు పాన్ పరాకు వేసుకొని క్యారమ్ బోర్డు ఆడేవాళ్ళు, మట్కా నెంబర్స్ ఆడేవాళ్ళు. రైట్. నా కళ్ళ ముందే ఎంతమందో చనిపోయారు. నా కళ్ళ ముందే క్యారమ్ బోర్డు ఎంతమందో 24 గంటలు వాడి దగ్గర అప్పు వీడి దగ్గర అప్పు తీసుకొచ్చి క్యారమ్ బోర్డు ఆడేవాళ్ళు, మట్కా ఆడేవాళ్ళు. అరే ఈ అమ్మ ఏంద్రా ఇది ఒక వ్యసనం అయిపోయింది అని చెప్పి చూసేవాడిని అనమాట. అలా అసలు బెట్టింగ్ యాప్స్ అంటే ఏంది, గేమ్. మట్కా కంటే డేంజర్. నాకు ఒక వీడియోకి 10,000 ఇస్తా అన్నారు. ఒక వీడియోకి డైలీ చేయాలి మాస్టర్, మంత్లీ 3 lakhs, మీకు కావాలంటే ముందే అడ్వాన్స్ ఇస్తామన్నారు. నాకు ఆల్రెడీ మెసేజ్ వచ్చాయి, మెయిల్స్ పెట్టారు. కానీ నేను ఒకటే అన్నా, దీనివల్ల ఒక కుటుంబం నాశనం అవుతుంది. ఇప్పుడు బషీర్ మాస్టర్ని నమ్ముకొని ఫాలోవర్స్ ఉంటారు. సరే ఒక 10 మంది అయినా ఉండరా నా మాటలు వినేవాళ్ళు? సరే నాకు ఉన్న 5 లక్షల ఫాలోవర్స్లో 20 మంది అయినా ఉండరా? అరే బషీర్ మాస్టర్ చెప్పిండ్రా బెట్టింగ్ యాప్లో మనం చేస్తే బాగా డబ్బులు వస్తాయని చెప్పి, ఒకవేళ వాడు బెట్టింగ్ యాప్లో ఆడి డబ్బులు మొత్తం పోయిన తర్వాత సూసైడ్ చేసుకున్నావు, లేదా ఒకటి చనిపోయింది అనుకో, అది ఎవరికి తగలగాల? నాకు తగలదు, నాది అయిపోయింది. నా పిల్లలకు తగులుతుంది, నా పిల్లలకు తగులుతుంది. నాది అయిపోయింది అన్న. నా అంటే మాట ఇంక 20, 30, 40 సంవత్సరాలు ఉంటాను. నాకంటే ఎక్కువ బతకాల్సిన వాళ్ళు ఎవరు? నా పిల్లగాళ్ళు. ఇప్పుడు మా నాన్న మా తాత మా నాన్న వాళ్ళు మంచిగా చేశారు కాబట్టి నేను ఈ బతుకుతున్నా. రైట్. ఇప్పుడు నా పిల్లగాళ్ళు ఇంకా బతకాలిగా, వాళ్ళకి తలగొద్దుగా. అందుకోసమే బెట్టింగ్ యాప్స్ అనేది నేను ప్రమోషన్ చేయనని చెప్పిన. నేను ఏం చేసినా మంచిగా చేస్తా. నన్ను ఎవరైనా ఒక 10 సార్లు అడిగితే 10,000 ఇచ్చేస్తా, 1,000 రూపాయలు ఇచ్చేస్తా. ఇప్పుడు మొన్న ఎవరో ఒక ఆమె ఫోన్ చేసింది నాకు, రీసెంట్గా వీడియో కూడా పెట్టింది. తను ఎవరో కూడా తెలియదు. ఏదో ఛానల్కి ఇంటర్వ్యూకి వెళ్ళి నాకు ఫోన్ చేసి, మాస్టర్ మీరు నాకు సాలరీ ఇస్తానన్నారు, అది ఇస్తానన్నారు అంటే, ఫస్ట్ అది నువ్వు బయటికి రామ్మా అన్న. రైల్వే స్టేషన్కి పోయి టికెట్లకు డబ్బులు అడిగితే టికెట్ డబ్బులు కొట్టినా. అలా ఉంటుంది అనమాట. అంటే దీనివల్ల ఒక చిన్న మంచి నా కొడుకులు ఒక పెద్ద స్థాయిలోకి ఎదుగుతారనే. నువ్వు చేసే చిన్న చెడు యాక్సిడెంట్లో, హాస్పిటల్లో వాటికి వెళ్తారు. ఇది మాత్రం నిజం. ఉయ్యకురా ఊపించుకోకురా అన్నారు. కానీ నేను దేవుడు ఉన్నాడని నిజంగా నమ్ముతాను. ఎందుకు నమ్ముతానంటే, నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత నా కార్డు ఎట్లాగా, నన్ను లైఫ్ ఎట్లాగా, నా 10 మంది 8 మంది నా లైఫ్ని ఎలా నాశనం చేశారో, నేను లాస్ట్ నాకు జరిగిన కోర్టు విషయంలో జడ్జి గారి దగ్గర ఇలా చేతులు కట్టుకొని ఇలా నిలిచి జడ్జి గారిని ఇలా చూసా, ఎటు చూడగానే మొత్తం వాళ్ళే ఉన్నారు అక్కడ. నా లైఫ్ని ఎవరెవరైతే ఖరాబ్ చేశారో, నాకు కార్డులు ఇవ్వకుంటే ఎవరెవరైతే దొక్కారో, నాకు డాన్సర్ నువ్వు పొట్టోడు రాదు ఇదన్న ఎవరైనా మాట్లాడినారో అంతమంది అక్కడే ఉన్నారు. ఇప్పటికీ కూడా స్టిల్ కేసు నడుస్తుంది. ఇప్పటికీ కోర్టుకు తిరుగుతూనే ఉన్నారు. మంత్లీ ఒక 3 times కోర్టుకు పోతూనే ఉన్నారు. ఆ కోర్టు తెగట్లే కేసు. అది ఎందుకు తెగట్లేదు అంటే, వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే నా పొట్ట మీద కొట్టడం, నన్ను కొరియోగ్రాఫర్ కాకుండా చేసిండ్రు వాళ్ళు. చాలదా? చెడపకురా చెడేవు. ఈ మధ్యకాలంలో ఈ బెట్టింగ్ యాప్స్ గురించి కొంచెం ఇష్యూస్, కేసులు ఇట్లా అన్నీ రావడంతో మరి దానికి అపోజ్గా చేస్తూ ఉన్నా, అంటే అపోజ్గా ఒక క్యాంపెయిన్ నడిపిస్తూ ఉన్నా నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడిని భుజాన్ని వేసుకొని మీరు తిరుగుతున్నట్టుంది. అంటే తిరుగుతున్నాం అంటే కాదు, కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరు మెగాస్టార్ అంటే ట్రెండింగ్లో ఉన్నాను వాడుకొని మీరు ముందుకెళ్తుంటారా? ట్రెండింగే టాపిక్ ట్రెండింగ్ ఎవరైనా తీసుకుంటారు. అది సినిమా వాళ్ళు తీసుకుంటారు, యూట్యూబ్ వాళ్ళు తీసుకుంటారు, సోషల్ మీడియాలో అందరూ తీసుకుంటారు. ట్రెండింగ్ టాపిక్ని వాడకపోతే వేస్ట్. ఇప్పుడు రీల్ కూడా ట్రెండింగ్ రాను ముంబైకి రాను ట్రెండింగ్ సాంగ్ వాడుతున్నాం. ట్రెండింగ్ టాపిక్ని వాడుకొని మనం కూడా ట్రెండింగ్సే చేయాలి. ఓకే. ఇప్పుడు నా అన్వేషణ గారు ట్రెండింగ్ స్టార్. ఆయన ఏం చేస్తున్నాడు, ప్రతి ఒక్కరిని అదే ఇప్పుడు మనం చేసి ఉంటే మనం ముంచేటోళ్ళ లోకల్లో ఇప్పుడు వాళ్ళ మీద పెట్టిన వాళ్ళైన వీడియోలు మనం గలీజ్గా మాట్లాడబెట్టుంటే ఈ పడగలు పెద్ద పెద్ద గొడవలు అయ్యి మడ్డలు కూడా జరిగాయి. ఎందుకంటే నా అన్వేషణ అన్న ఎక్కడో ఉన్నాడు, ఆయన పట్టుకుంటారా, చేస్తారా? ఆయనైతే ఎవరేం చేయలేరు కదా. అది మొత్తం పోలీసు వాళ్ళకి సంబంధించి మాట్లాడే చేసుకుంటున్నాడు. ఇప్పుడు అంత మంచి చేసినప్పుడు ఆయన గురించి ఒక చిన్నగా 4 మాటలు మాట్లాడి వీడియో పెడితే తప్ప, మంచిగా చేస్తున్నాడు కదా. ఇప్పుడు నేను ఇదివరకు హర్షసాయి గారి గురించి కొన్ని వీడియోలు పెట్టా. ఏమని పెట్టా అంటే, హర్షసాయి గారు మీ పేరు మీద మోసాలు జరుగుతున్నాయి, అది మీరు కొంచెం ఒకసారి చూసుకోండి. నేను చెప్పిన ఇన్లే. నా దగ్గర ఒక స్టూడెంట్ 75,000 మోసపోయిన తర్వాత మొత్తం ఎలా మోసపోయిందని ఫోటోలు పెట్టిన తర్వాత ఇప్పుడు మాట్లాడి మొన్న ఒక టీవీ ఛానల్లో నా పేరు మీద మోసాలు జరుగుతున్నాయి, జాగ్రత్త ఉండండి అని చెప్పిండు. అందుకోసం ఈ బెట్టింగ్ షాప్ అనేది కూడా ఒక ట్రెండింగ్ ఎవరైతే ఆయన చేస్తున్నాడో నా అన్వేషణ అన్న, ఆయనకు నేను సపోర్ట్ మద్దతు ఇస్తా, పక్కా ఇస్తా. ఆయన గురించి ఎవడు మాట్లాడినా తాట తీస్తా. ఆయనతో గురించి కంపల్సరీ సపోర్ట్ చేస్తే, ఎందుకంటే ఆయన చేసేది మంచే. ఆయన ఎప్పుడు బెట్టింగ్ యాప్లు చేయలే కదా, బషీర్ మాస్టర్ చేయలే కదా, నా దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు కూడా చేయలే కదా. తప్పే ఉంది.
ఇప్పుడు నేను వీడియోలు చేస్తున్నా అంటే నా వీడియోలు చూసి నవ్వుకుంటున్నారు, ఫన్నీ అంతే. నా వీడియోల వల్ల ఎవరైతే ఉదిరేసుకుని రావట్టే సూసైడ్ చేసుకోవట్లేదు కదా, అంతే, తప్పేం దాంట్లో. ఓకే, తనకైతే అలా నడుస్తుందంటారు అంతే. ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ ట్రెండింగ్, ఇప్పుడు iPhone 16 Pro Max ఉంది, దీనికి కొత్తగా ఏమి ఇచ్చాడు, అందరు కెమెరా లోపల పోయి ఆన్ చేయాలి, ఇది ఇట్లా వస్తే కెమెరా ఆన్ అవుతుంది, ఓకే ఇట్లా వస్తే కెమెరా అవుతుంది, ఆన్ అయింది. ఇప్పుడు ఇది ట్రెండింగ్ ఫోన్ కాబట్టి అందరు ట్రెండింగ్ కొనుక్కుంటారు, మనం ఆ ఆటలు తప్పేం లేదు కదా. తనకి నైస్ మాస్టర్. అండ్ మీ గోల్ అయితే పెద్ద సినిమాకి ఒక కొరియోగ్రాఫర్ కావాలి, ఒక పెద్ద కొరియోగ్రాఫర్ కావాలి, అంతే. అంతకు మించి ఏం లేదు. నాకు 1,00,000 కోట్లు 10 కోట్లు 100 కోట్లు నాకు అవసరం కూడా లేదు. మనిషి తినేంత 4 మెతుకులు, ఒక మంచి పేరు, 10 మందికి మనం ఆసరా ఉన్నావా లేదా, 10 మంది బషీర్ మాస్టర్ వల్ల చెప్పుకోవాలా, అరే మాస్టర్ లైఫ్ ఇచ్చిండ్రా నాకు, అరే మాస్టర్ వల్ల నేను ఉన్నారా, అంతే. అంతకు మించి ఏం అవసరం లేదు. అండ్ ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ మాస్టర్, ఎస్, ప్రజెంట్ ఇప్పుడు ఉన్న మన తెలుగు సినిమాల్లో వచ్చే కొన్ని సాంగ్స్, కొన్ని స్టెప్స్, ఎస్, దాని మీద అయితే కొన్ని మిక్స్డ్ ఒపీనియన్స్ అనేది కూడా వస్తున్నాయి. అండ్ రీసెంట్గా వచ్చిన రాబిన్ హుడ్ సినిమాలో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన సాంగ్ అని, అదిదా సర్ప్రైజ్ అనేది ఆ సాంగ్ అని, అండ్ మన బాలకృష్ణ గారి మూవీ డాకు మహారాజ్లో కొంచెం అభ్యంతరకరంగా ఉండే కొన్ని స్టెప్స్ కానీ, సో ఏంటి ఎక్కడికి వెళ్తుంది ఈ కొరియోగ్రఫీ అంతా కూడా, అసలు ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కాంట్రవర్సీ బాగా అయింది, యా, ట్రోల్స్ అయింది, మీమ్స్ బాగా చేస్తున్నారు. ఈ మధ్య మీమ్స్ అనేది వచ్చింది, మనప్పుడు ఈ మీమ్స్ ట్రోల్స్ లేవు. ఇప్పుడు ఏ సినిమాకైనా, ఏ ఫోన్కైనా, ఏ సినిమాకైనా అడ్వర్టైజ్మెంట్ కావాలి. అడ్వర్టైజ్మెంట్ ఈజ్ పబ్లిసిటీ. అంటే ఇది కావాలనే చేస్తున్నారు. దీన్ని, ఈ సాంగ్ని ఇలా చేస్తే వైరల్ అవుతుంది, మీకెందుకు సార్ ఇవన్నీ వాడిని పిలిచి ప్రమోషన్ చేయించుకోవాలి, అవసరమే లేదు, ఇట్లాంటి కొన్ని స్టెప్పులు పెడితే ఆటోమేటిక్గా అదే కాంట్రవర్సీ అయిపోతే వాళ్ళే ట్రోల్ చేసుకుంటారు, మనకేమైంది సార్, మాట్లాడుకున్న వాళ్ళు మాట్లాడుకుంటారు, మన సినిమా వైరల్ అయింది అనే భ్రమతోటే ఉన్నారు. కానీ శేఖర్ మాస్టర్కి ఆల్రెడీ బ్యాడ్ ఒపీనియన్ పడిపోయింది. ఎందుకంటే ఈయన మరీ ఇంత ఘోరంగా చేస్తున్నాడు. సరే, ఆయన ఒక పెద్ద కొరియోగ్రాఫర్ అయి ఉండండి, ఈ స్టెప్ ఎన్నిట్లో పెడతారండి, ఒకటే ఇదే స్టెప్. మీరు రారా సామిలో ఉన్నది, ఆల్బమ్ సాంగ్లో రీసెంట్గా వచ్చిన దాంట్లో ఎన్నో సినిమాలలో ఉంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ 4 కొరియోగ్రాఫర్ల కొరియోగ్రాఫర్స్ వాళ్ళే వస్తారు. ఏ షో చేసినా జబర్దస్త్ చూసుకుంటే మొత్తం వాళ్ళే, కొరియోగ్రాఫర్ సినిమా తీసుకుంటే వాళ్ళే. నాకు కొత్త వాళ్ళకి ఛాన్సులు ఇవ్వరు. కొత్త వాళ్ళకి ఛాన్సులు ఎందుకు ఇస్తారంటే, వాళ్ళు వస్తే మా భోజనం పోతుంది, మా ఫుడ్ పోతుంది. ఇప్పుడు అదే సాంగు మీరు చేసిన సినిమా పేరు రాబిన్ హుడ్, అదే సాంగ్ నాకు ఇవ్వమనండి, నేను ఎట్లా చేస్తున్నా నేను చూపిస్తాను. ఆ సినిమా ఓన్లీ పిక్చరైజేషన్ సాంగ్, దానికి డాన్స్ అవసరం లే, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ ఉండాలా, కెమెరా వర్క్ ఉంటుంది అంతే ఆ సాంగ్కి. ఇది ఇట్లా లంగా ఇట్లా అనగానే ఓడు, నేను ట్రోల్ చూసిన లంగా అంటే ఇట్లా తొంగబడి చూస్తాను ఆ ట్రోల్లో. అంటే ఎక్కడికి అయిపోయిందంటే ఇది ఆటోమేటిక్గా జనాలకి ఇట్లా అయిపోయింది అనమాట. ట్రోల్ చేసుకుంటే నా సినిమా వెళ్ళిపోతుంది, రీల్ చేసుకుంటే నా సినిమా సాంగ్ వల్ల సాంగ్ హిట్ అవుతుంది, అలా అయిపోయింది. అంటే మంచికి వాల్యూ లేకుండా వెళ్ళిపోయింది. ఇక ఇట్లానే చేసినప్పుడు మంచి సాంగ్లు స్టెప్పులు పెట్టి, రాజసుందరం మాస్టర్, లారెన్స్ మాస్టర్ చేసినప్పుడు గ్రూప్ స్టెప్పులు పెట్టినప్పుడు ఇట్లా గ్రూప్ పెట్టి ఇట్లా మూమెంట్ చేస్తే ఎవడు చూస్తాడై, ఇట్లా గుద్దే కావాలి మొత్తం, అట్లా అయిపోయింది. అంటే శేఖర్ మాస్టర్కి ఆల్రెడీ బ్యాడ్ ఒపీనియన్ పడిపోయింది. కొత్త కొరియోగ్రాఫర్లకు ఇస్తే కొత్త వాళ్ళు. ఇంకోటి కూడా ఏంటంటే, ఇప్పుడు మనం బిజీ ఉన్న హోటల్కి పోయినాం, బాగా బిజీ ఉన్న హోటల్కి పోతే వాడు ఆ దోశలో కొంచెం ఉప్పేత్తర సప్పేత్తర ఇట్లా తీసి ఎత్తనే ఉంటాడు. అదే కొత్త వాడి దగ్గర పోతే నీట్గా ఇస్తాడు. శేఖర్ మాస్టర్ కూడా అంతే, ఏమైందంటే బిజీ కొరియోగ్రాఫర్ అయ్యాడు, ఆయనకు 10 సాంగులు ఇస్తారు, ఏమో సుట్టేది ఇంకా 100 సాంగులకు కూడా పెడతారు ఇట్లా ఈ స్టెప్పులు. అట్లా అయిపోయింది అనమాట. అందుకోసమే కొత్త వాళ్ళకి ఇవ్వండి. ప్రొడ్యూసర్స్ మీకే, కొత్త టాలెంట్ మస్తున్నారు తెలంగాణ సినిమాలో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో. 2 సినిమా ఇండస్ట్రీలు ఉన్నాయి, ఆల్రెడీ మారినాయి. కొత్త వాళ్ళకి కొరియోగ్రాఫర్ ఛాన్సులు ఇవ్వండి, కొత్త ఆర్టిస్టులను తీసుకోండి, టీవీ షోలలో కూడా కొత్త వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే కొత్త ట్రెండింగ్ రావాలి, కొత్త డాన్స్ రావాలి, కొత్త మంచి మ్యూజిక్స్ రావాలంటే కొత్త వాళ్ళకి టాలెంట్ ఇవ్వాలని ఈ ఐ డ్రీమ్స్ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను.